కాలమంతా దైవ స్వరూపమే అయినప్పుడు ఈ సమయం మంచిది, ఈ సమయం మంచిది కాదు అని అనటంలో సమంజసమేనా? కాలం అంతా దైవ స్వరూపం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందువల్ల దైవ స్వరూపము అంటే కాలం అవిచ్ఛిన్నమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనకు తెలియదు, ఎప్పుడు అంతమవుతుంది అనేటువంటిది కూడా మనకు తెలియదు. దైవం కూడా అంతే. కనుక ఏ కాలంలో ఏం చేయాలి అని చెప్పినటువంటి వాడు కూడా దైవమే. ఆ కారణం చేత వేదమే మనకు చెప్పింది కనుక వేద స్వరూపమే దైవం కనుక కాలం కూడా దైవంతో సమానం. అయితే ఆ కాలంలో ఇదిగో ఇది మంచి కాలము, ఇది మంచి కాలం కాదు అని అనటానికి కారణం ఏమి అంటే వాతావరణ పరిస్థితిని అనుసరించి కాలంలో ఉన్నటువంటి సమయంలో ఒక సమయం ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఒక సమయం ఏది ఆలోచించలేని స్థితిని కలిగి ఉంటుంది, ఒక్కొక్క సమయం చాలా వేగంగా ముందుకు వెళ్ళేది ఉంటుంది, ఒక్కొక్క సమయం స్థిమితంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఆయా సమయాలను అనుసరించి మనం ఏ కర్మలను స్వీకరిస్తామో ఆ సమయం ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో ఆ కర్మ నివర్తింపబడుతూ ఉంటుంది. ఆ కారణం చేత మనం ప్రారంభించిన ఏ కర్మ అయినప్పటికీ సక్రమమైన విధానంలో వెళ్ళాలి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సమయం ఏ స్వభావంలో ఉన్నది అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా ఓ పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నాకు పెన్సిల్ కొనుక్కోవాలి, 10 రూపాయలు కావాలి అడుగుతాడు. అమ్మ దగ్గర లేవు, తండ్రినే అడగాలి. అప్పుడు ఆ తల్లి చెబుతుంది, నాన్న ఇప్పుడు వెళ్ళమాకరా, మీ నాన్నగారు కోపంగా ఉన్నారు, ఆయన శాంతంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి అడుగుదాం, ఇస్తాడు అని తల్లి చెబుతుంది. అలాగా ఉన్నది అదే మనిషి కదా, ఆ మనిషినే కదా తర్వాత అయినా అడిగేది. ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే అతడు ఉగ్ర స్వభావంతో ఉన్నాడు కనుక, ఆగ్రహంతో ఉన్నాడు కనుక ఇప్పుడు వెడితే మన పని కాదు, ఆ భావన చేత వద్దని చెబుతుంది. అలాగే కాలం కూడా ఉగ్ర స్వభావం కలిగి ఉన్న కాలంలో కనుక మనం చేస్తే ఆ పని సఫలీకృతం అయ్యే అవకాశం ఉండదు. లేదు అసలు ఏమీ తెలియని అయోమయ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ కాలంలో చేసేటువంటి కర్మలు కూడా సక్రమంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకని సమయోజనంలో ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే ఆ కాలంలో మనం సఫలీకృతం అవుతాం. అందుకోసమని దైవస్వరూపమే అయినప్పటికీ కూడా ఆయా సమయాలను మనం అనుసరించి పెడితే మన కర్మలను సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతాం కనుక ఆ విధంగా మనం వెళ్ళాలి. దైవస్వరూపం కాదా మరి అంటే స్వరూపానికి ఉగ్ర స్వభావం, శాంత స్వభావం ఇవన్నీ ఉంటాయా అంటే ఉంటాయి. దైవానికి కూడా అవసరం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం, దీనికి ముందు ఉన్నది క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం అన్నంత మాత్రం చేత అదేదో ప్రమాదకరమైంది అని మనం ఊహించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎవరైనా ఓ తప్పు పని చేస్తే వెంటనే మనకేం కలుగుతుంది? క్రోధం కలుగుతుంది. దేని మీద కలిగిందంటే ఆ వ్యక్తి మీద కాదు, అతడు చేసినటువంటి దోషపూరితమైన కర్మను అనుసరించి మనకు క్రోధం కలిగింది. కనుక అటువంటి స్వభావం కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి కూడా ఉంటుంది. తప్పనిసరిగా తప్పు జరిగినప్పుడు దండించేటువంటి అవసరం భగవంతుడికి ఉంది కనుక కాలస్వరూపం కూడా చెయ్యకూడని సమయంలో కనుక మనం చేసినట్లయితే ఆ పని సక్రమంగా అయ్యే అవకాశం లేదు. కనుక అది భగవత్ స్వరూపమే అయినప్పటికీ కాలస్వరూపం ఆ కాలంలో ఏది మంచి సమయం, ఏది మంచి సమయం కాదు, ఎప్పుడు మనం ప్రారంభించాలి అనేది ముహూర్త బలాన్ని అనుసరించి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది, తప్పనిసరిగా పాటించవలసింది.